కోమాలో నుంచి బయటికి వచ్చిన తన తల్లిని తీసుకువచ్చి ఇందు మెడలో తాళి కట్టి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. స్వరాజ్ కంపెనీలో పనిచేసిన పాత ఎంప్లాయీ అయితే ఇక స్వరాజ్ని చూసి అచ్చం కూడా రాజులాగే ఉన్నాడని తన వెంటే ఫాలో అవుతూ ఇంటికైతే వస్తుంది. వచ్చిన తర్వాత అతను మీ కన్న కొడుకు కాదు కదా అని వాళ్ళ అమ్మా నాన్నని నిలదీస్తుంది. అప్పుడే ఇక వాళ్ళైతే ఇక అనుమానం వచ్చి, మీరన్నది నిజమేనమ్మా, తను నాకు కన్న కొడుకు కాదు, మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు గాయాలతో మాకు ఎదురుపడ్డాడు, మా కన్న కొడుకులాగే పెంచుకున్నాము అని అంటూ ఉంటే నేను అనుకున్నాను, తన ముఖం చూసి ముందే నాకు అనిపించింది ఆ ఇంటి వారసుడే అని అంటూ ఉంటుంది. ఏ ఇంటి వారసుడు అని వాళ్ళైతే ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటారు. ఇంకా ఏ ఇంటి వారసుడు? దుగ్గిరాల ఇంటి వారసుడు స్వరాజ్ అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని వాళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా, రాజు అంత గొప్ప ఇంటి వారసుడా అని అడుగుతూ ఉంటే, అవును సార్, అందరూ కూడా యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, అలాగే కొంతమంది బ్రతికారు, నలుగురు. ఇప్పటి వరకు కూడా స్వరాజ్ కంపెనీని వాళ్ళ మేనత్త కూతురు రేఖ రన్ చేస్తుంది. కానీ స్వరాజ్ కంపెనీ మునుపటి వైభవం రావాలంటే మళ్ళీ రాజు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి సార్. తను బ్రతికే ఉన్నాడని ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి చెప్తాను అని అంటూ ఉంటే, వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళి వాళ్ళకి చెప్తాను. ముందు మా అబ్బాయికి నిజం చెప్పి ఆ తర్వాత వాడినే తీసుకొని నేను వెళ్తాను. అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. ఇక రాజు తండ్రి అయితే ఇక రాజు అలా తండ్రి అనగానే, సరే సార్, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా రాజుకి నిజం చెప్పి తను దుగ్గిరాల ఇంటి వారసుడని తనకి నిజం తెలిసేలా చేసి ఆ ఇంటికి తీసుకువెళ్ళండి. లేకపోతే దుగ్గిరాల కుటుంబమే నాశనం అయిపోతుంది. అక్కడ రేఖ అనే రాక్షసి ఆ కుటుంబాన్ని చిదిమేయాలని చూస్తుంది అని అంటూ ఉంటే, సరేనమ్మా, ఇప్పుడు ఎవరో శత్రువులు కూడా ఉన్నారంటున్నాం. ఇప్పుడు రాజు గురించి పూర్తిగా తనకి చెప్పకుండా ఇక రాజు బ్రతికే ఉన్నాడని చెప్పి ఆమెతో చెప్తే ఖచ్చితంగా రాజుకి ఏదైనా ప్రమాదం ఉండొచ్చు. అందుకని మేమే రాజుకి నిజం చెప్పి తర్వాత ఇక రాజుని తీసుకువెళ్తాము అని అతనైతే అంటాడు. అప్పుడు ఇక అతను అలా అన్న తర్వాత, సరే సార్ అని అంటూ ఆమె అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉండగా, అదేంటయ్యా అలా అంటున్నావు, మన రాజుకి తర్వాతన్నా నిజం చెప్పొచ్చు, కానీ మన రాజు ఇక్కడే ఉన్నాడని, మా దగ్గరే పెరుగుతున్నాడని నిజం వాళ్ళకి తెలిసేలా చేద్దాము అని అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే ఆవిడ్ని వెనక్కి పిలుస్తుంది. మేము మీతో పాటు వస్తాము, మమ్మల్ని మీరు అక్కడికి తీసుకువెళ్తారా అని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి? దుగ్గిరాల ఇంటికి అని అనగానే, దుగ్గిరాల ఇంటికా? సరే మేడం, మిమ్మల్ని తీసుకువెళ్తాను. నాకు అర్జెంటుగా ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి నేను అటెండ్ అవ్వాలి, మిమ్మల్ని నేను వచ్చి సాయంత్రం తీసుకువెళ్తాను అని అంటూ ఉంటే, సరే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని అంటూ ఉంటారు. లక్ష్మి వాళ్ళైతే ఫోన్ నెంబర్ అయితే ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అప్పుడే మన రాజుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే ఇక ఫోన్ అయితే రాజుకి చేస్తాడు, కానీ రాజు అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు. కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు లక్ష్మి అని అంటూ ఉంటే, మీ మీద కోపంగా వెళ్ళిపోయాడు కదా, అందుకనే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనుకుంటా అని లక్ష్మి అయితే చెప్తుంది. ఎలాగో ఇంటికి వస్తాడు కదా, అప్పుడు చెప్దాము. ఇన్ని రోజులకి వాడు ఎవరు బిడ్డో మనకి తెలిసిందండి. అంత గొప్ప ఇంటి నుంచి వచ్చాడనమాట. నిజంగా మన స్వరాజు నిజంగా రాజే, వాడు అనుకున్నట్టే తను గొప్పింటి కొడుకు అని అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది లక్ష్మి. తర్వాత ఇంకా ఇందుని ఇక పేపర్స్ మీద లాయర్ వచ్చిన తర్వాత సంతకాలైతే చెయ్యమని అడుగుతుంది రేఖ అయితే. అప్పుడు ఇక ఇందు అయితే సంతకాలైతే పెట్టడానికి వస్తుంది. వేలుముద్ర వెయ్యబోతూ ఉండగా ఇక అపర్ణ అయితే ఆపుతుంది. ఇందు, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏంటమ్మా నువ్వు చేసే పని? ఆ వేలుముద్ర వెయ్యొద్దు అని అంటూ ఉంటే, ఆగు నానమ్మ, నేను తర్వాత నీకు వివరంగా చెప్తాను.
ఇప్పుడు మాత్రం ఏమి మాట్లాడుకో, నన్ను వేలిముద్ర వెయ్యనివ్వు అని అంటూ ఉంటుంది ఇందు. ఇక వేలిముద్ర ఇందు ఇక వేసేస్తుంది. అలా వేసేయడంతో అపర్ణ, సుభాష్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రేఖ అయితే తను అనుకున్నది సాధించిందని, దుగ్గిరాల ఆస్తి మొత్తం తన సొంతం చేసుకున్నానని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. తరువాత ఇంకా మనం వేరే లాయర్ని కలుద్దామని తన భర్తతో అయితే చెప్తుంది. వేరే లాయర్ని కలవడానికి రేఖ తన భర్తతో కలిసి వెళ్ళిపోయిన తరువాత ఇక గదిలో అపర్ణ అయితే ఇందుని నిలదీస్తూ ఉంటుంది. అసలు నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అసలు నువ్వు ఏం చేశావో నీకన్నా అర్థమవుతుందా? ఆస్తి మొత్తం ఆ రేఖ చేతిలో పెట్టావు. ఇన్ని రోజులు మనం ఈ ఇంట్లో ఇన్ని బాధలు పడుతూ కష్టపడుతూ ఉన్నది దేనికోసం? ఆ రేఖని ఎలాగైనా సరే ఓడించాలని, మన ఆస్తిని మనం దక్కించుకోవాలని, ఈ ఇంటి మీద, ఈ వంశ పేరు మీద ఎంతో మంది బ్రతుకుతున్నారు, వాళ్ళందరికీ బ్రతుకునివ్వాలని. కానీ నువ్వు చేసిందేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇందు, ఎందుకు నానమ్మ కంగారు పడుతున్నావు? దాంట్లో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు నేను వేలిముద్ర వేశాను కానీ అది చెల్లదు అని అంటూ ఉంటుంది ఇందు. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి, ఏంటి ఇందు నువ్వు చెప్పేది? చెల్లకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, నీకు తెలుసా నానమ్మ, నాకు 21 సంవత్సరం నిండిన తర్వాత నేను సంతకం పెడితే ఆస్తి ఎవరి పేరు మీదన్నా మారుతుందని చెప్పి రేఖ ఆంటీ అనుకుంటుంది. కానీ అది కాదు. అసలు వీలునామా ఏంటో తెలుసా? నాకు పెళ్ళయ్యి నా భర్త కూడా సంతకం పెడితేనే, నా భర్త కూడా అంగీకరిస్తేనే, ఇద్దరు ఆమోదమైతేనే అప్పుడు ఈ ఆస్తి వాళ్ళకి దక్కుతుంది. ఇప్పుడు వేలిముద్ర వేసినంత మాత్రాన దక్కదు. మళ్ళీ మరొక మ్యాటర్ కూడా ఉంది. నేను ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాను, చదువుకోలేని దాన్ని కాదు. నా దగ్గర నేను చదువుకున్నట్టు నా దగ్గర సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు చూపించి నా చేత బలవంతంగా వేలిముద్ర వేయించుకున్నారు. ఈ ఆస్తి నాదే, నేను వాళ్ళకి రాయలేదని కూడా చెప్పొచ్చు అని అంటూ ఉంటుంది ఇందు. అయితే అప్పుడే అపర్ణ, సుభాష్ అయితే ఇందు మాటలకి ఆనందపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఎలాగా? తన పేరున మార్చేసుకుంటుంది కదా, ఈలోపు ఇవన్నీ జరిగేలోపు అని అంటూ ఉంటే, లేదు, అక్కడికి తను ఆ పేపర్స్ తీసుకువెళ్ళిన తర్వాత ఆ పేపర్స్ లో విషయాలు అన్నీ కూడా ఆ లాయర్ అయితే చెప్తాడు అని అంటూ ఉంటే, ఆ మాట విని ముందు ఆ లాయర్ చెప్పేది ఒకే ఒక్క మాట, ఈ రోజుల్లో సంతకం పెట్టకుండా ఎవరుంటున్నారు? తను వేలుముద్ర వేయాల్సిన అవసరం ఏంటి? దుగ్గిరాల ఇంటికి వారసురాలయ్యుండి తనేం చదువుకోలేదా అని వివరాలన్నీ కూడా అడిగి రేఖ ఆంటీకి ఆ లాయర్ అయితే చుక్కలు చూపిస్తాడు అని అంటూ ఉంటుంది ఇందు. ఇదంతా జరుగుతుందంటావా అని అపర్ణ అంటూ ఉంటే, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది నానమ్మ అని చెప్తూ ఉంటుంది ఇందు. తర్వాత ఇక రేఖ తన భర్తని తీసుకొని లాయర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక లాయర్ అయితే మొత్తం పేపర్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇక రేఖ, ఆస్తి మొత్తం నా పేరున వచ్చేసినట్టే కదా అని అంటూ ఉంటే, లేదు, ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మీకు దక్కదు అని లాయర్ అయితే రేఖకి షాక్ ఇస్తాడు. ఇక భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మొక్కలు చూసుకుంటూ ఆశ్చర్యపోతూ, అదేంటి లాయర్ గారు అలా మాట్లాడుతున్నారు? స్వయంగా దుగ్గిరాల ఇంటి వారసురాలు, ఈ ఆస్తికి ఎవరైతే ఉన్నారో ఓనరు, ఆ ఆస్తి మొత్తం కూడా మా పేరు మీద రాయించేసింది కదా, రాసి ఇచ్చేసింది. మరి అలాంటప్పుడు మాకు దక్కకుండా ఎలా ఉంటుంది? ఆ పేపర్స్ మీద మాకే ఆస్తి రాసిస్తున్నట్టు కూడా మేము రాసుకున్నాం కదా అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే లాయర్ అయితే, లేదమ్మా, ఇప్పుడు ఈ పేపర్స్ లీగల్గా పనిచేయవు. ఎందుకంటే ఈ రోజుల్లో సంతకం పెట్టకుండా ఎవ్వరు కూడా ఉండడం లేదు. ప్రతి ఒక్కరికి కూడా చదువు ఉంటుంది. సంతకం అయితే పెడుతున్నారు. ఎప్పుడో వెనుకటి వాళ్ళు వేలిముద్ర వేస్తున్నారు. కానీ తను సంతకం పెట్టి తన వేలుతో తన వేలు ముద్ర వేస్తే అది చెల్లుతుంది. కానీ తను సంతకం పెట్టకుండా వేరే వాళ్ళు తన పేరు రాసి దాని మీద వేలు ముద్ర వేస్తే అసలు కూడా కుదరదు. ఎందుకంటే ఇన్ని కోట్లకి ఆస్తికి వారసురాలైనా ఇందు తను వేలి ముద్ర ఎందుకు వేస్తుంది అని కోర్టు ప్రశ్నిస్తుంది. ఇవి అస్సలు కూడా చెల్లవు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. అయితే ఇక షాక్ అయిపోతూ, అవును, ఇంతకీ ఆ అమ్మాయికి పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటే, లేదు, పెళ్ళి కాలేదు. ఇప్పుడు తనకి 21 సంవత్సరం వచ్చింది. ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటే తన భర్త కూడా సంతకం పెడితేనే కానీ ఈ ఆస్తిలో పేపర్స్ అవేవి
కూడా మీకు రావు. తను భర్త, తను కూడా సంతకం పెట్టాలి. ఒకవేళ పెళ్లి కాకపోతే తన చేత మీరు సంతకం అన్నా పెట్టించాలి. వేలు ముద్ర పని చేయదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని రేఖ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రేఖ తన భర్త ఇద్దరు కూడా బయటికి వస్తారు. అప్పుడే ఇక రేఖ తన భర్త అంటూ ఉంటాడు, తనకి కనీసం చదువు చెప్పించినా సరిపోయేది. తను వేలు ముద్ర వేసింది కాబట్టి ఇప్పుడు మనకి ఆస్తి దక్కలేదు. అప్పుడేమో బయటికి పంపిస్తే తనకి లోక జ్ఞానం తెలుస్తుందని చెప్పి నువ్వన్నావు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూడు, మొత్తం రివర్స్ అయిపోయింది అని అంటూ ఉంటాడు. ఇక అలా అన్న తర్వాత ఇక రేఖ అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన రేఖని చూసి అప్పుడే ఇక ఇందు అయితే ముఖం టపాసులా వెలిగిపోతుందనుకుంటే ఇలా డీలాగా వచ్చిందంటే అక్కడ లాయర్ షాక్ ఇచ్చినట్టున్నాడు నానమ్మ అని అంటూ ఉంటుంది. ఇందు అయితే అవునే, నువ్వు చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటుంది. అపర్ణ ఇంతలో భ్రమరాంబ అయితే వస్తుంది. వచ్చి ఆస్తి మొత్తం మనకి సొంతమైనట్టే కదా, మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. లేదొదినా, అది వేలుముద్ర వేసింది కదా, అది చెల్లదంట. తను సంతకం పెట్టి అప్పుడు వేలుముద్ర వెయ్యాలంట. తన సంతకమే కావాలని చెప్తున్నారు. మనమేమో దాన్ని చదివించలేదు. దానికేమో వేలుముద్ర తప్ప తన పేరు రాయడం కూడా రాదు. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది. భ్రమరాంబ అయితే అప్పట్లో దాన్ని చదివించుంటే సరిపోయేది. ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతూ ఉంటుంది రేఖని. అదే నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ ఇలా ఇంకో మాట చెప్పారు. ఇప్పుడు తనకు కానీ పెళ్ళైతే తన భర్త కూడా సంతకం పెడితేనే, ఇద్దరు కలిపి పెడితేనే అప్పుడు ఆస్తి వేరే వాళ్ళకి వస్తుందని కూడా అన్నారు. ఇప్పుడు దానికి సంతకం నేర్చుకున్న తర్వాత దానికి పెళ్లి చేయకుండా ఉండాలి. పెళ్లి అయితే మాత్రం తన భర్త అంగీకారం కూడా ఉండాలి అని అంటూ ఉంటుంది రేఖ అయితే. ఇక ఆ మాటలన్నీ విని అప్పుడే ఇక ఇందు అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. నానమ్మ, ఇప్పుడు వల్లే నాకు సంతకం పెట్టడం రాదు, ఇక ఆస్తి ఏ పక్కకి పోదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే నిజంగా మీ అమ్మ తెలివితేటలన్నీ నీలోనే ఉన్నాయి అని అంటూ ఉంటుంది అపర్ణ. ఇక అపర్ణ అలా అన్న తర్వాత ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక రాజుకి డాక్టర్ అయితే ఫోన్ చేస్తాడు. రాజుకి డాక్టర్ ఫోన్ చేసి అంటూ ఉంటాడు, బాబు నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసిన పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని అనగానే అప్పుడే ఇక తనైతే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా ఆవిడైతే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన ఆవిడైతే ఇక రాజుని చూసి అంటూ ఉంటుంది, స్వరాజ్, స్వరాజ్ నువ్వేనా అని అంటూ ఉంటే, నా పేరు స్వరాజ్ కాదు, నా పేరు రాజు అని రాజు అయితే అంటూ ఉంటాడు. లేదు, నీ పేరు స్వరాజు, నువ్వు నా కన్న కొడుకువి అని అనగానే ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజు అయితే షాక్ అయిపోతూ, నేను మీ కన్న కొడుకునేంటి, మీరేదో భ్రమపడుతున్నారు అని అంటూ ఉంటే, లేదా నేను భ్రమపడడం లేదు, నువ్వు నా కొడుకువి, నేను మీ అమ్మని, నా పేరు రేవతి అని అంటూ ఉంటుంది. తర్వాత ఇంకా రాజుకి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తారు. అప్పుడు ఇక రాజు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నాన్న అని అడుగుతూ ఉంటే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా, నువ్వు తొందరగా ఇంటికి రా అని అంటూ ఉంటాడు. సరే నాన్న వస్తున్నాను అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇక రేవతిని తీసుకొని రాజు అయితే ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక స్వరాజు చిన్నప్పుడు ఫోటోని చూసి, బాబు రాజు, ఇదిగో వీడే నా కొడుకు, నువ్వే కదా ఈ ఫోటోలో ఉన్నది, చిన్నప్పుడు ఫోటో కదా నీది అని రేవతి అంటూ ఉంటుంది. అలా అన్న తర్వాత అప్పుడు ఇంకా అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే, ఆ ఫోటోలో ఉన్నది నేనే, కానీ నేను మీ కన్న కొడుకుని కాదు, వీళ్ళు మా అమ్మ నాన్న అని అంటూ ఉంటాడు రాజ్. కాదు బాబు, ఆవిడ చెప్పిందే కరెక్టు, మేము మీ అమ్మ నాన్నం కాదు అని అనగానే రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. రాజు షాక్ అయిపోతూ, ఏంటి నాన్న నువ్వు చెప్పేది? అవును బాబు, శ్రీశైలం వెళ్ళినప్పుడు గాయాలతో నువ్వు మాకు దొరికావు, అప్పటి నుంచి మీ వాళ్ళెవరో నువ్వు మర్చిపోయావు, అందుకని నువ్వు మర్చిపోయావు, నీ గురించి ఎవరు రాలేదని నిన్ను మేమే పెంచుకున్నాము అని అంటూ ఉంటారు. నిజాన్ని బయట పెడతారు. శ్రీశైలం వెళ్ళినప్పుడు మన కారు బ్లాస్ట్ అయిపోయింది, బాంబు పేలింది, దాంట్లో అందరూ కూడా చనిపోయారు.
నువ్వు మాత్రమే నాకు మిగిలావయ్యా అని అంటూ రేవతి ఏడుస్తుంది. లేదమ్మా, ఎవరో నలుగురు బ్రతికే ఉన్నారని, రాజు అచ్చం స్వరాజులాగే ఆ ఇంటి వారసులాగే ఉన్నారని ఒక ఆమె వచ్చింది. అదిగో ఆవిడే వచ్చింది అని అంటూ ఇక చూపిస్తాడు. అంతలోకి ఇక రాజుని చూసి గుర్తుపట్టిన ఆమె అయితే వస్తుంది. సార్ సార్ అని అంటూ ఉంటే, సార్ మీరు అచ్చం మా రాజు సార్ లాగే అలాగే ఉన్నారు సార్, నేను స్వరాజ్ కంపెనీలో పనిచేసేదాన్ని అని అంటూ ఉంటుంది ఆమె. అవును, అది నా తమ్ముడు కంపెనీయే అని అంటూ ఉంటుంది రేవతి అయితే. సార్, మీ అమ్మమ్మ గారు, మీ తాతయ్య గారు, అలాగే మీ మావయ్య కూతురు ఇందు, వీళ్ళు ముగ్గురు కూడా బాంబ్ బ్లాస్ట్లో నుంచి బయటపడి బ్రతికే ఉన్నారు సార్. కానీ రేఖ మాత్రం వాళ్ళని హింసలు పెడుతుంది ఆస్తి కోసం అని నిజం చెప్పడంతో అప్పుడే ఇక జరిగిందంతా రేవతి చెప్తుంది. ఇక రేవతి చెప్పడంతో తను దుగ్గిరాల ఇంటి వారసుడినని తెలుసుకుని ఇక వెంటనే తను వాళ్ళ అమ్మని తీసుకొని అపర్ణ ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక రేఖ అయితే అంటూ ఉంటుంది, చూడు, నువ్వు నెల రోజుల్లో సంతకం పెట్టడం నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే మాత్రం ఊరుకోను అని బెదిరిస్తూ ఉంటుంది రేఖ. చిన్నప్పుడే చదువుతానని అడిగితే అప్పుడేమో చదివించలేదు, ఇప్పుడేమో చదవకపోతే కొడతానంటున్నావా ఆంటీ అని అడుగుతూ ఉంటుంది ఇందు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతకం పెట్టే తీరాలి, వేలిముద్ర కాదు అని రేఖ అయితే వార్నింగ్ ఇస్తుంది. అది ఎప్పటికీ కూడా జరగదు అని ఎంట్రీ ఇస్తాడు. ఇక రాజ్ అయితే ఇక రాజ్ ఎంట్రీని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రేఖ అప్పుడే ఇక అపర్ణ అయితే రాజుని చూసి వెంటనే దగ్గరికి వెళ్ళి, బాబు రాజ్ అని అంటూ ఇక తన గుండెల మీద తలపెట్టి చాలా ఏడుస్తుంది. నేను స్వరాజుని అమ్మమ్మ, మీ మనవడిని అని అనగానే, అవును బాబు, నువ్వు నా మనవడివే అని అంటూ ఉంటుంది అపర్ణ. షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ అయితే, నువ్వే ఆవిడ మనవడవని ఎవరు చెప్పింది, మనుషులు పోయిన మనుషులు చాలామంది ఉంటారు అని అంటూ ఉంటుంది రేఖ. కానీ ఇంటి రక్తం మాత్రం ఒకటే ఉంటుంది కదా రేఖ అని వెనక నుంచి ఎంట్రీ ఇస్తుంది రేవతి. ఇక రేవతి ఎంట్రీతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక అపర్ణ అయితే ఇక రేవతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ రేవతి, నువ్వు నువ్వు బ్రతికి ఉన్నావా అమ్మా అని అడుగుతూ ఉంటే, అవును అమ్మా, నేను బ్రతికి ఉన్నాను, ఇన్ని రోజులు కోమాలో ఉన్నాను, నా కొడుకే నాకు ట్రీట్మెంట్ ఇప్పించాడు, కానీ వాడికి నేనే కన్న తల్లని వాడికి గుర్తు లేదు, తర్వాతే గుర్తుకొచ్చింది అని చెప్తూ ఉంటుంది రేవతి అయితే. ఇక ఒక్కసారే రేవతి బ్రతికి రావడం చూసిన రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఈ రేఖ మమ్మల్ని చంపేస్తామని ఇందు తను బానిసలాగా చేసుకొని మమ్మల్ని హింసించింది అని అంటూ నిజాలను బయట పెడుతుంది. అప్పుడే రేఖ చంప పగలగొడుతుంది రేవతి అయితే. నువ్వు కూడా మీ అమ్మ బుద్ధి వచ్చిందనమాట నీకు, కానీ ఇప్పుడు నా కొడుకు వచ్చాడు, నా కొడుకు ఉండగా నువ్వు నా వాళ్ళని ఏమీ చెయ్యలేవు, రే స్వరాజ్ కట్టెల దాని మెళ్ళో తాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక వెంటనే తను లోపలికి వెళ్తుంది శ్వేత. లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర పసుపు కొమ్ము తాడు తీసుకొస్తుంది. తీసుకురావడంతో ఇదిగో తాళి ఇదిగో అని అంటూ చేతికి ఇస్తుంది అపర్ణ అయితే. కట్టరా, నా మనవరాలు మెడలో తాళి కట్టు, ఇది మీ అత్తయ్య మావయ్య కోరుకున్నదే అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక రేఖ చూస్తుండగానే ఇందు మెడలో ఇక స్వరాజ్ అయితే తాళి కట్టేస్తాడు. ఇక తాళి కట్టేసిన తరువాత కొండంత అండగా వచ్చిన ఇక ఇందు అయితే అంటూ ఉంటుంది, ఏంటంటే వేలిముద్ర వేశానని ఇప్పుడు సంతకం పెట్టమంటున్నావా? సంతకం పెట్టడం నాకు ఎప్పుడో వచ్చు, ఎందుకో తెలుసా, నేను డిగ్రీ చదివాను, నువ్వు నన్ను చదువు మానిపించినా నేను మాత్రం ఇంట్లోనే ఉండి డిగ్రీ పూర్తి చేశాను, అందుకని ఆ వేలిముద్ర చెల్లదని చెప్పారు, ఇక నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని అంటూ ఇంకా షాక్ ఇస్తూ ఉంటుంది రేఖకి. ఏ ఇందో, నిన్ను మీ వాళ్ళని ఏం చేస్తానో చూడు అని అంటూ ఉంటుంది రేఖ. ఏం చేస్తావు, నువ్వేమీ చెయ్యలేవు అంటూ ఇక రేఖని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఇందు అయితే. ఇక అది చూసి భ్రమరాంబ, ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంతలా చూసుకుంది, ఇంత అవమానిస్తారా అని అంటూ ఉంటే ఇక భ్రమరాంబ చంప పగలగొడుతుంది. అపర్ణ అయితే, ఏంటే కూస్తున్నావు, తమ్ముడు పంచన చేరి తిని బ్రతికేదానివి నీకు కూడా మాటలు వస్తున్నావా, పోవే బయటికి అంటూ భ్రమరాంబని కూడా గెంటేస్తుంది అపర్ణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.